నంద్యాలలో ఎన్నో పురాతన ఆలయాలు కంటికి కనిపించకుండా కాలగర్భంలో కలిసిపోయాయనడానికి పేరు సోమల గ్రామంలోని ఇటీవల కాలంలో బయటపడిన శివాలయం నిదర్శనం. పూర్వం రాజులు తమ కాలంలో రాజ్యం సుభిష్టంగా ఉండాలని తమ పేరు ప్రఖ్యాతులు భావితరాలకు తెలియజేసేలా పెద్ద పెద్ద ఆలయ నిర్మాణాలు చేపట్టారు. కొన్ని ఆలయాలు ఇప్పటికీ పూజలు అందుకుంటున్నాయి. మరికొన్ని ఆలయాలు కనిపించకుండా కాలగర్భంలోనే కలిసిపోయాయి. నంద్యాల జిల్లా పేరు సోమలలో ఇంటి కింద బయటపడిన శివాలయాన్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామస్తులే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధుసూదన్ అందిస్తారు. నంద్యాల జిల్లా పేరుసోముల గ్రామంలో అతి పురాతన శివాలయం బయటపడింది. ఏదైతే ఇంటి నిర్మాణంలో ముందు భాగంలో గొయ్యితోగా ఒక పురాతన శివాలయం బయటపడింది. మన ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచే కాకుండా అటు అనంతపురం, కడప జిల్లా నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ భక్తులు చేరుకుంటున్నారు. అసలు ఏంటి పేరుసోముల గ్రామ చరిత్రని తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే శ్రీకృష్ణ దేవరాయలు ఇక్కడ పరిపాలించారు. ఇక్కడ అనేక ఆలయాలు కూడా నిర్మాణం చేశారని కూడా చరిత్ర చెప్తా ఉంది. వాటి ఈ అనుసంధానించే ఇక్కడ చెన్నకేశ్వర స్వామి దేవాలయం కూడా అతి పెద్ద పురాతన దేవాలయంగా ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. ప్రస్తుతం మనం ఆలయంలోనే ఉన్నాం. ఆలయ అర్చకులు ఉన్నారు. స్వామి, చెప్పండి, ఈ ఆలయము, ఈ ప్రాంతం చరిత్ర ఏంటి? ఓం సశంక చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థల శోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. ఈ ఆలయంలో 1138లో ఈ ఆలయాన్ని నిర్మించారు అరవీటి వంశస్థులు. అలియ రామరాయలు అంటారు. అంటే కృష్ణదేవరాయల అల్లుడు గారు నిర్మించారు. ఇదంతా ఫారెస్ట్ ఏరియా, అన్ని తాటి చెట్లు అన్నీ ఉండేటివి. ఆనాడు గండికోటలో రాజ్యంగా ఉన్నటువంటి ఆయన రాజ్యం పోయి బాధపడుకుంటూ ఈ అటవీ ప్రాంతంలో బావి దగ్గర వచ్చి ఆ పడుకున్న సమయంలో చెన్నకేశ్వర స్వామి వారు ఒక ఖడ్గాన్ని ఇచ్చారు. బాధపడవద్దు, నీ రాజ్యం వస్తుందని. రాజ్యం వచ్చిన తర్వాత ఈ చిన్న గుడి ఇక్కడ అప్పుడెప్పుడే చిన్న గుడి ఉండింది. ఆ గుడి అలాగే ఉంచి మళ్ళీ గుడి కట్టడం జరిగింది అనమాట. 600 సంవత్సరాలైంది. ఆ సమయంలో ఇక్కడ ఈశాన్యంలో కూడా శివాలయాన్ని కూడా నిర్మించారు. శివకేశవ అభేదం కాబట్టి వారికి, రాయల వారికి ఆ వంశస్థులందరూ అలాగే ఉండేవారు కాబట్టి ఈ వైపున ఇంకా ముందుకు వెళ్తే పెద్ద మఠం అనేది, అక్కడ కూడా సోమసుత్రంతో ఉన్నటువంటి శివుణ్ణి మనం దర్శించవచ్చు. స్వామివారి పుష్కరణలు ఉన్నాయి, చుట్టూ బావులు కూడా ఉన్నాయి. ఇక్కడ విశేషం ఏంటంటే ఆలయాలు అయితే దండిగానే ఉన్నాయి. ఇవన్నీ భక్తి ప్రపత్తుల కొరకై, మానవుల కొరకు, మనందరి మరి అభ్యున్నతి కొరకై వాళ్ళు నిర్మించడం అంటూ జరిగింది. కాలగర్భంలో కొన్ని డౌన్ల ప్రాంతంలో ఉన్నటువంటి గుళ్ళన్నీ కూడా ఇప్పుడు కొంతవరకు బూడ్చడం అనేటువంటివో లేదంటే ఇంకో రకంగానో అవి కనుమరుగైపోతూ ఉన్నాయి రాను రాను కూడా. ఇక్కడ అలా విధంగానే ఈ యొక్క రాజ్యంలో ఇక్కడ చెన్నకేశ్వర స్వామి అనేటువంటి వారు విశేషమైనటువంటి స్వామివారిన. ఇక్కడ విశేషంగా స్వామివారిని దర్శించుకోవడం వల్ల ఎంతమందికో వివాహాలైనాయి, ఉద్యోగాలు వచ్చాయి, మొదటి జీతాలు కూడా స్వామివారికి ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఆలయాన్ని, గోపురాన్ని కూడా నిర్మిస్తూ ఉన్నాం. ఇప్పుడు అందరూ కలిసి కూడా పెద్ద ప్రభుత్వ సహకారంతో కూడా ఈ ఆలయాన్ని ఇప్పుడు గాలి గోపురాలు ఇవి నిర్మిస్తూ ఉన్నారు. విశేషమైనటువంటి ఫలితం గల చరిత్ర గల గ్రామము పేరుసోమల గ్రామం. ఇది ఈక్వల్ టు తిరుమల అని చెప్పవచ్చు. ఎందుకంటే అంత ప్రశస్తమైనటువంటిది. మరి ఇక్కడ వచ్చేసి మరి సుభాష్ పత్రి గారు కూడా వాళ్ళ వారు 40 మంది వచ్చేసి ఇక్కడ మెడిటేషన్ చేయడం వల్ల విశేషమైన వైబ్రేషన్స్ ఎక్కువ ఉన్నాయండి ఇక్కడ అని చెప్పడం జరిగింది. తపస్సు చేస్తుంటారు ఋషీశ్వరులు కూడా ఇక్కడ స్వామివారి కింద కూడా. అంత గొప్ప క్షేత్రం ఇది. 11 ప్రదక్షిణాలు చేయడం వల్ల కూడా విశేషమైన ఫలితాలు స్వామివారు ఎంతమందికో ఇచ్చారు. మాకు డబ్బు రాలేదండి, లేదా మాకు కోర్టు వ్యవహారాలు ఉన్నాయండి అని ఇక్కడ ఆలయంలో అర్చనలు, పూజలు చేసుకోవటం వల్ల కూడా నెరవేరిన వాళ్ళు, వివాహమైన వాళ్ళు, సంతానమైన వాళ్ళు అందరూ కూడా ఇప్పటికి కూడా చాలామంది వస్తుంటారు. కర్ణాటక నుంచి, హైదరాబాద్ నుంచి విశేషంగా వస్తుంటారు. కాబట్టి ఇది విశేషం ఏమిటంటే అన్ని ఆలయాలను ఆనాడు పునరుద్ధరించారు. రాను రాను కొంత భాగం ఇలా మరి అట్టడుగు ప్రాంతానికి వెళ్ళిపోయినట్లుగా మనం తెలుసుకోవచ్చును దీనివల్ల. ఏదైతే ఇక్కడ ఆలయాలన్నీ ఆధ్యాత్మికతతో ఉన్నాయి. రాయల కాలంలో ఇవి అభివృద్ధి చెందాయి. ఇది దట్టమైన అటవీ ప్రాంతము, కొండలు, లోయలు ఉన్నాయి. ఏదైతే తగ్గు భాగంలో ఉన్నటువంటి ఆలయాలు కూడా పూర్తి చేసి ఇక్కడ గ్రామ నిర్మాణం కూడా చేపట్టడం కూడా జరిగింది. అవి ఇప్పుడు వెలికి వస్తున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పేసి పూజారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఈ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో అద్భుత శిల్ప సంపద కూడా నిలయంగా ఉంది. ఏదైతే రామాయణం, భాగవతం, మహాభారతం దీనికి సంబంధించిన పూర్తి ఈ శిల్పాలు కూడా ఇక్కడ మనకు దర్శనమిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అంటే మనిషి ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా నడవడిక ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ శిల్పాలు ఏర్పాటు చేసినట్లు కూడా తెలుస్తూ ఉంది. మొత్తం మీద ఇది అతి పురాతనమైన ఆలయంగా చెప్తున్నారు. 600 సంవత్సరాల కాలం నాటి ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. పేరుసోముల చుట్టుపక్కల గ్రామాల్లో కూడా అనేక ఆలయాలు ఉన్నాయి. సోమసూత్రంతో వెలిచిన శివుడు కూడా ఉన్నారని కూడా చెప్తా ఉన్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ ఆలయం, పురాతన ఆలయం బయటపడడంతోనే ఈ క్షేత్రాలన్నీ బయటికి వస్తున్న పరిస్థితి ఏదైనా ఉంది. భక్తులు కూడా ఇక్కడికి చేరుకొని అన్నీ తెలుసుకుంటున్న పరిస్థితి లేకపోలేదు. వీడియో జర్నలిస్ట్ నాగేష్తో మధు, రాజ్ న్యూస్, పేరుసోముల, నంద్యాల జిల్లా.